కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బాన్సువాడ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ను సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా కౌంటింగ్ కోసం 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు సబ్ కలెక్టర్. అంతకుముందే పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో ఓపెన్ చేసి లెక్కిస్తామని చెప్పారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అన్నారు సబ్ కలెక్టర్ కిరణ్మయి. బాన్సువాడ మున్సిపాలిటీలో నిన్న అంటే 11th ఫిబ్రవరి నాడు ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక మెటీరియల్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్లో పొలిటికల్ ఏజెంట్స్ సమక్షంలో, ఏజెంట్స్ మరియు అభ్యర్థుల సమక్షంలో మెటీరియల్ అంతా కూడా మనము స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. టోటల్గా అవుట్ ఆఫ్ 24,188 ఓట్స్ ఇన్ బాన్సువాడ 17,800 వరకు ఓట్స్ పోల్ అయ్యాయండి. 73.66% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. రేపు కౌంటింగ్ అనేది మనం 13th ఫిబ్రవరికి చేసుకుంటున్నాము. 8 o'clockకి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 8 o'clock కంటే ముందే ఏవైతే బ్యాలెట్ బాక్సెస్, పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఉందో దాన్ని తీసుకొస్తాము. అలాగే మన స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సెస్ కూడా 7 o'clock నుంచి తరలించడం అనేది జరుగుతుంది. సో ఆ టైం నుంచి అభ్యర్థులందరూ కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ రూమ్ ఉన్న సెంటర్ దగ్గరికి వచ్చి they can accompany the movement of ballot boxes, concerned agents. So 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ 19 టేబుల్స్ పెట్టుకున్నాం. 19 వార్డ్స్ ఉన్నాయి. 19 టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. టోటల్ ఆఫ్ 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇనీషియల్ రౌండ్ అని, తర్వాత సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. ఇందులో ఇనీషియల్ రౌండ్లో జస్ట్ ఎన్ని ఓట్స్ వచ్చాయి ఆ ఓట్స్ అన్నింటినీ మనము కలిపి పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది. సో 2 పిఎస్లు ఉంటే ఫస్ట్ ఒక పిఎస్, తర్వాత ఒక పిఎస్ చేసుకుంటాము. ఆ విధంగా ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ కౌంటింగ్ అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది చేసుకుంటాము. ఒకే రౌండ్లో మ్యాక్సిమం అన్ని వార్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయి